స్పీచ్లో మసలేదు. వాళ్ళు ఈ అంశాలనైతే లేవనెత్తినరో అవి ప్రజలు వీరు కేవలం రాజకీయం చేస్తానికే లేవనెత్తినని చెప్పి అందరూ గమనిస్తూ ఉన్నారు, అందరూ అనుకుంటా ఉన్నారు. ఇవాళ ఎలక్షన్లో ఎందుకు ఓటేయాలని చెప్పి ఏ ఒక్క స్పష్టమైన కారణం చూపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ పైన స్థానిక మంత్రివర్యులు, స్థానిక మరి శాసనసభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ బండి సంజయ్ కుమార్ గారికి సూటిగా 2-3 ప్రశ్నలు అడగదలుచుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని యొక్క నమ్మకము ప్రజల్లో ఉండే కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ హామీ ఇచ్చినా ఆ తెలంగాణ రాష్ట్రం లాంటి పెద్ద జటిలమైన అంశం పైన కూడా వాళ్ళు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వెనుకకు తగ్గకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పి ఒక నమ్మకంతో ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ 6 గ్యారంటీలు ఏదైతుందో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన యొక్క వాగ్దానానికి కట్టుబడి ఉన్నారు. అది నమ్మే ప్రజలు పెద్ద ఎత్తున అధికారం పట్టం కట్టిందని చెప్పి వాళ్ళు మీకు గుర్తు చేయడం జరుగుతుంది. చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేంది, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అయితేంది, అవిటిని అమలు చేయించే బాధ్యత మాది అని చెప్తా ఉన్నారు. ఈ అమలు చేయబట్టి ఈ 6 గ్యారంటీలలో దాదాపు 5 ఆల్రెడీ అమలు అయిపోయినాయి. మిగతావి కూడా చెప్పని గ్యారంటీలు కూడా కేవలం ఎలక్షన్ కోడ్ చేయబట్టి ఆగడం జరుగుతూ ఉన్నదని చెప్పి ప్రజలకు కూడా అందరికీ తెలుసు. ఇవాళ వెళ్తా ఉన్న విద్య ఉన్నారు, అది కూడా 0 బిల్డింగ్ అవుతున్నది. ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా సంతోషంగా ఉన్నది. ఏ 1-2 అరకొర రానియమని ఉంటుంది. కేవలం టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఆ అనుసంధానం అనేది కరెక్ట్ కాక ఆగిపోయినాయి, కానీ అభివృద్ధి కాగానే వస్తాయి. ఆరోగ్యశ్రీ విషయంలో కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్ళు వాళ్ళని అడిగిన నాదుడు లేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏనాడు కూడా మరి గ్రామాలలో వాళ్ళకి ఇల్లు ఇస్తామనుకున్నాము, మరి ఇవ్వలేకపోయినామని చెప్పి ఏ ఒక్కడు వచ్చి అడిగిపోయిన దాఖలాలు లేవు. ఇంకా మీరు మాట్లాడతారు కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారని చెప్పి. అంటే ఒక్క వ్యక్తితో ఓడిపోయిన లెక్కకే వస్తుంది. దయచేసి మీకు హితవు పలుకుతా ఉన్నాను. ఎక్కడనో ఏదో జరిగిన పాత చరిత్రలు తీసుకొచ్చి ఎవరితో డిపాజిట్ పోయింది అది అనుకోకుండా టైం బాగాలేకపోతే మీ డిపాజిట్ కూడా పోయే రోజులు వస్తాయి కావచ్చు. అట్లాంటి ఏలన చేసే మాటలు మీ యొక్క ప్రత్యర్థి వాళ్ళు కూడా ప్రజా జీవితంలోనే ఉన్నారు. ప్రజల బాగోగుల కోసానికి, ప్రజా సంక్షేమం కోసానికి రాజకీయంలో ఉంటారు. కానీ ఇవాళ ఎవరినెవరు హేళన చేసుకుంటే ఇవాళ మనం కూడా అదే రోజు చూసే పరిస్థితి రావద్దని చెప్పి గౌరవిస్తారు. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రము ఈ ప్రాంత ప్రజలు తట్టుకునే, మిమ్మల్ని అసహించుకునే పరిస్థితులు తేవద్దని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళకు కూడా డబ్బులు వేసే మరి రైతులకు ఎదురు చూస్తున్న 2 లక్షల యొక్క రైతు రుణమాఫీ విషయంలో కూడా మనందరం మాట్లాడాల్సుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవాళ వచ్చిన పెద్ద మనిషి హరీష్ రావు గారు, ఆయనకు ఈ ప్రాంతం పట్ల ఎంత ప్రేమ ఉన్నదో మనందరికీ తెలుసు. హుస్నాబాద్ నియోజకవర్గంను సిద్దిపేటలో కలపొద్దు అయ్యా, మీ దండం పెడతామని చెప్పి దొర బాంచరని చెప్పి కాలు మొక్కుకున్నా ఆ 2 దొరలు ఇవాళ మాట్లాడే హక్కు లేదు. ఆ 2 దొరలు ఈ సిద్దిపేటలో కలిపిరు హుస్నాబాద్ను. ఇవాళ ఇంత వెనుకబాటు కారణము ఆ 2 దొరలు అని చెప్తున్న మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు కానీ ఇవాళ హరీష్ రావు కానీ, ఇవాళ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ వాళ్ళ స్పీచ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చెప్పక తప్పలేదని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. దానికి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా చేసిండ్రు, దానికి జవాబు చెప్పలేకపోయినాము. పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరిగినాయి, దాన్ని ఎందుకు దించలేకపోతున్నారంటే జవాబు చెప్పలేకపోయినాము. ఇవాళ గ్యాస్ ధర ఎందుకు అడ్డగోలుగా పెరిగి ఒక సామాన్య పేద కుటుంబంలో ఉన్న మహిళ మళ్ళా కట్టెల పొయ్యికి పోయే పరిస్థితి వచ్చిందంటే దానికి జవాబు చెప్పలేనందుకు ఇవాళ ఓడిపోయినాం. ఇది మీ అందరికీ తెలుసు. ఓటు అనేది ఇవాళ మీరు ఎవరో కొనుక్కుంటే వచ్చేది కాదు, ఏదో మభ్యపెడితే వచ్చేది కాదు. ఆ ఓటర్ మనసులో మీరు న్యాయం చేయగలుగుతారని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించిన రోజే వాళ్ళు మీకు ఓటేస్తారా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రతి మహిళా సంఘానికి డబ్బులు
ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, వడ్డీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కొన్ని మెప్మాను సర్పు మధ్యలో డివైడ్ ఉంటాయి కాబట్టి సర్పుకు సంబంధించిన అమౌంట్ పోయింది. మెప్మాది వేసే వరకు మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది చేయలేకపోయారు. హుస్నాబాద్లో ఉన్న దాదాపు అన్ని సంఘాలకు 481 హుస్నాబాద్ పట్టణ హెడ్ క్వార్టర్లు ఉన్న మహిళా సంఘాలకు 1,65 లక్షల యొక్క వడ్డీ వాళ్ళందరి అకౌంట్లో జమ అయినది. రాని వాళ్ళకు కూడా 1-2 రోజుల్లో పడతాయని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను.